బాలబంధు శ్రీ బివి నరసింహారావు గారి జీవన రేఖ 8వ భాగం 17/5/25 స్నేహ సౌభాగ్య రేఖ అనే దాని మీద ఆయన చెప్తున్నారు. స్నేహ మధువు గ్రోలిన వారికి దాని మాధుర్యం తెలుస్తుంది. అది అనుభవైక వేచి దాని రుచి దేనికి లేదు. అపారమైన స్నేహ సౌభాగ్య సంపాదనలు నేను అందివేసిన చెయ్యిని. పరిచయాలు పవిత్రమైతే అవి శాశ్వత స్నేహాలుగా పరిఢవిల్లటానికి ఆస్కారం ఏర్పడు. కొందరిలో పరిచయాల స్థాయి దాటం. నిర్మలమైన నిస్వార్థమైన స్నేహాలు జీవితాంతం నిలిచి ఉంటాయి. స్నేహితుల మధ్య కాలం దూరం అడ్డురావు. స్థాయి భేదాల ప్రసక్తే ఉండదు. స్నేహితులు ఎప్పుడు ఒకరికొకరు మనసిచ్చి మసలుతారు. నా స్నేహితులెంతో ఉన్నతులు, ఉత్తములు. అది నాకు గర్వకారణం. స్నేహాన్ని పవిత్రంగా ఎంచుకొని పరిపోషించుకోవడం నాకు బాగా తెలుసు. కొందరితో నాకు గల స్నేహ బంధాన్ని ఇక్కడ వివరిస్తున్నా. 1940 నుండి 30 ఏళ్ళు నాకు పండిత సోరపనేని సుబ్బయ్య గారితో స్నేహం నిలిపారు. వారు గుడివాడ మున్సిపల్ హై స్కూల్లో సంస్కృతం బోధించేవారు. మంచి పండితులు. వారి గుణ విశేషాలు విని వారితో స్నేహం కూర్చుకొని సోరప్పనేని ఆనందరావు గారని మాకు సంస్కృత పండితుడు. ఆయన పామర్లో మాతో పాటు చాలా కాలం పనిచేశాడు. నేనంటే చాలా ఆప్యాయంగా ఉండేటువంటి మనిషి. వాళ్ళ అబ్బాయి నా దగ్గర చదివారు పామర్లో. గుడివాడ మున్సిపల్ హై స్కూల్లో సంస్కృతం బోధించి మంచి పండితులు. వారి గుణ విశేషాలు. ముంగుటూరు నివాసం, ఆయన స్వగ్రామం ముంగుటూరు. వారి గుణ విశేషాలు విని వారితో స్నేహం కూర్చు. చివరి రోజుల్లో శోభనరావుగా నామాంతరం చెందారు. ఉదారమైన ఆశయాలు కలవారు. కాలంతో కలిసిన వ్యక్తి. చివికి జీర్ణించిన పాత సంప్రదాయాలంటే, విశ్వాసాలంటే వారి గిట్టేది కాదు. కుటుంబాన్ని తీర్చిదిద్దారు. భార్య శ్రీమతి మనోరమాదేవి ఎంఏ పట్టభద్రురాలిని చేశారు. మహిళోద్యమంలో ఆమెను గట్టి వ్యక్తిగా చేసి నాకున్న భాషాభిరుచిని గ్రహించి నాకు అందులో ఎన్నో విశేషాంశాలు అందించి అందుకు కృతజ్ఞతగా సూచకంగా నా పదవి పంచి తొలి ముద్ర వారికి అంకితం ఇవ్వటం జరిగింది. అంకితంలో నేను ఇలా రాశా: మీ తోడి నెయ్యమే మించి నాలో విపంచి పలికించింది శోభనార్య. దీని శృతి వినుము, గతి గనుము అంట. వారి ప్రోత్సాహం నేను సాంఘిక వివాహాలు నిర్వహించటానికి కారణమై వారి కుటుంబంలో ఎందరికో వివాహాలు చేయటం జరిగింది. ఆయన గొప్ప సంస్కరణాభిలాషి. కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి ఎడ, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి ఎడ వారి గౌరవ ప్రపత్తి చాలా ఎక్కువ. నాకు ఆ ముగ్గురంటే ఎనలేని గౌరవం. వారు రచించిన సత్యాన్వేషణం అనే నాటకంలో నాయిక పాత్ర అక్కినేని నాగేశ్వరరావు ధరించారు. అప్పుడు నాగేశ్వరరావుకి అభినయం, నాట్యం నేను నేర్పడం జరిగింది. శోభన్ రావు గారి మరణం తరువాత శోభన సంస్కృతిని సంకలనం చేసే అవకాశం నాకు దక్కింది. శోభన్ రావు గారు గొప్ప హేతువాది, స్త్రీ జనాభ్యుదయవాది, మానవతావాది, ఆదర్శ ఉపాధ్యాయులు, అకలంక వర్తనులు, మరపురాని మంచి స్నేహితులు నాకు. వారి గురువులు వెంకటరమణ శాస్త్రి గారు తన శిష్యుడు శోభనరావు గారిని చూడవచ్చి గుడివాడ మా ఇంటికి రావటం కూడా జరిగింది. నా గేయాలు, భావాలు విని నరసింహారావు గారు, నాలో మీరు కొన్ని సమాన రేఖలు ఉన్నాయి అని ప్రశంసించటం నా భాగ్యంగా ఎంచుకోండి.
అలాగే వరదాచార్యులు గారు నా బాల కావ్యాలను బాల వేదాలుగా పేర్కొని నాకు గౌరవం కలిగించి, శోభన్రావు గారు చాలా సంవత్సరాలు గుడివాడలో కవిరాజ సంస్థకు కార్యదర్శిగా ఉన్నారు. నారద చిరంజీవి నాకు హృదయం ఇచ్చిన మంచి మిత్రుడు. అతని గేయాలు ప్రజాశక్తిలో అతన్ని చూడాలని ముచ్చటపడ్డా మొదలు. చిరంజీవి చాలా కాలం గోపరాజు రామచంద్రరావు గారి నాస్తిక కేంద్రంలో ఉన్నారు. ఆ కేంద్రానికి ఎంతో సహకారం అందించి అక్కడి నుంచి వెలువడే సంఘం పత్రికకు రూపురేఖలు దిద్ద. నాస్తిక గీతాలనే ఒక చిన్న పుస్తకం సంకలన పరిచారు. అందులో నావి 2-3 గీతాలు చేర్చారు. జాషువా నార్లవారి గీతాలు కూడా గోరా గారిని నా విద్యార్థి దశ నుండి ఎరుగుదు. ఒకసారి గోరా గారిని చిరంజీవిని గురించి నార్ల చిరంజీవిని గురించి అడిగా. అప్పుడు వారన్న మాట, చిరంజీవి గారు ఎంత మంచి వ్యక్తి అంటే, తాను వండుకోవటానికి సిద్ధపరుచుకున్న బియ్యం ఎవరైనా వచ్చి అవసరమని అడిగి వెంటనే ఆ బియ్యం వారికి వండుకోవటానికి తాను పస్తూ ఉండే గొప్ప దయాస్వభావం కలవ అని నార్ల చిరంజీవిని గురించి చెప్పినట్టుగా ఆయన చెప్పి జీవితమంతా పరుల సేవలో గడిచిపోయింది అని. మంచి దయచయిత స్నేహశ్రీది ప్రేమార్ద్ర హృదయుడు చిరంజీవి. సంతానం లేదు. పిల్లలంటే ఎంతో ప్రేమ. అందరి పిల్లలకి అవి ఇవి కొని తెచ్చేవారు. వాళ్ళని చూసి మెరిసిపోయేవారు. ఇక్కడ చిన్న మాట చెప్తారు. నార్ల చిరంజీవి గారు ఆంధ్రప్రభకో పత్రిక ఉగాది సంచికకి ఒక కథ చిన్న నవలో రాశారు. కథే కూడా పెద్ద కథ. దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు వాడు. అది చదివా నేను. చదివిన తర్వాత వెంటనే ప్రభ వాళ్ళకు ఉత్తరం రాశారు. అయ్యా, ఈ కథ ఆయన సొంతం కాదు, ఇది చెయ్యంట ఎవరో ఉండే ఆస్కార్ వైల్డ్ కథ. ఆస్కార్ వైల్డ్ కథని ఈయన తెలుగులోకి మార్చేసి దానికి ఏదో మస్తు పోస్తే మీరు ప్రైజ్ ఇచ్చారు, ఇది ఒరిజినాలిటీకి ఇచ్చిన ప్రైజ్ కాదు అని రాశారు. దానికి వాళ్ళు ఎందుకు సమాధానం ఇస్తారు? ఇవ్వరు. ఆర్య నాగరత్నమ వారి అనుకూల దాంపత్యం. వారికి అప్పుడప్పుడు అప్పగినా చేసి అమర్చి పెట్టే గొప్ప ఆతిథ్యం రేపు అన్నది వాళ్లకు ఉండేది కాదు. అతడు బాలల కోసం ఎన్నో రచనలు చేశాడు చిరంజీవి. నా బాల రచనలకెంతో ముగ్ధుడై మంచి ప్రచారానికి నడుం కట్టిన తొలి వ్యక్తి. నా రచనలపై అతనికి ఎంతో విలువైన అభిప్రాయం ఉంది. అతన్ని విజయవాడలో, మద్రాసులో, హైదరాబాదులో తరచు కలుసుకోవటం జరిగే. ప్రాణం ఇచ్చేవాడు. 10 మందికి పరిచయం చేసేవాడు. చలం సంజీవదేవ్ గారులతో చిరంజీవికి పరిచయం నేనే కలిగించా. చలం ఠాగూర్ గీతాంజలి అనువదించడానికి చిరంజీవి, నేను, సంజీవదేవ్ ముగ్గురం కారకులు. ఆ గ్రంథం అచ్చు తప్పులు లేకుండా అందంగా తయారు కావడం బాధ్యత చిరంజీవే తీసుకున్నా. ఆర్థిక విషయానికి నేను తోడ్పడు. సంజీవదేవ్ గారు అనుమేళన అనే విపులమైన వ్యాఖ్య ఆ గ్రంథానికి సమకూర్చారు. ఆ గ్రంథానికి మంచి వ్యాప్తికి వచ్చి మహామహుల మన్ననలు అందుకొని తర్వాత కొన్ని ముద్రణలు కూడా పొందింది. గీతాంజలి సిల్క్ బౌండ్ ప్రజలు కొంత పారితోషకం చలంగారికి స్వయంగా అందించటానికి మేము ముగ్గురం, బీవీ, సంజీవి, చిరంజీవులం తిరువన్నామలై వెళ్ళి వారితో 2 రోజులు కులాసాగా గడిపి వచ్చి మమ్మల్ని 3 వైజ్ మెన్ ఆఫ్ ది ఈస్ట్గా చలం,
తన మిత్రులకు రాసిన లేఖల్లో పేర్కొనడం విశేషం. అంతేకాదు బివి గుడిపాటి వెంకటచలం బివి చిరంజీవులుగా మమ్ము తమ లేఖల్లో సంక్షిప్త నామాలతో చమత్కరించడం కూడా విశేషం. బివి చిరంజీవి. మా నలుగురి మధ్య మంచి ఉత్తరాలు నడిచాయి. చిరంజీవి అంటే ప్రేమ, సంజీవ దేవ్ అంటే గౌరవం, నేనంటే అనురాగం చలం గారికి బాగా చేస్తారు. చిరంజీవి నాకు చేసిన మేలు ఇంతని వ్రాయ నలవి కాలే. తాను విశాలాంధ్రలో పనిచేసేటం ఆ పత్రికలో తొలిగా నా గేయాలతో చిన్నారి లోకం అనే శీర్షిక ప్రారంభింపచేశారు. ఆ పత్రికా సంపాదక వర్గంతో నాకు పరిచయం కూర్చాడు. నా మొదటి రచనలు బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, చిన్నారి లోకం మొదలైనవి ముద్దుగా తన ఆధ్వర్యంలో విశాలాంధ్ర ప్రెస్సులో సకల సాహితీ ప్రచురణగా వెలువరించింది. పాలబడి పాటలకు 1958లో భారత ప్రభుత్వ బహుమానం లభించిన నాకు విజయవాడలో పుష్పాభిషేకం చేశారు. తన బాల రచన జాబిలి మామ పాటలు తన కన్నీటితో నా కన్నీటి కలిపిన జ్ఞాపకంగా నాకు అంకితమిచ్చారు. చిరంజీవి హృదయంలో అగ్ని రగిలింది. ఆ రహస్యం ఆత్మీయులైన మాకెప్పుడు చెప్పరు. ఆ బాధ తానే భరించారు. చివరికి ఆ హృదయ అనలానికి ఆహుతైపోయి చలం, సంజీవదేవు నేను ముగ్గురం మంచి మిత్రులకై అశ్రుతర్పణం వదిలేమంతకంటే డాక్టర్ సంజీవదేవు, చిరంజీవి, నేను రాగము, తానము, పల్లవి. రాగం మా స్నేహం సుమపరాగంగా యోగంగా, తానం మా యోచన వితానంగా జ్ఞానంగా, పల్లవి మా జీవిత ప్రబంధానికి అందంగా రాగతాల పల్లవి మేమని రాసుకున్నాం. సంజీవదేవి గారిని నేను డిస్కవర్ చేసి పలువురికి అందించానట. ఎంత మాట! ఈ మాట సంజీవదేవి గారి ఎడ గడ్డ గౌరవ భావం ఉన్న తపస్వి అన్నమాట చాలు నా జన్మకు ఆ ఘనత అంటున్నారు. అవును, సంజీవదేవి గారు ఎంతో తెలుసుకోవాల్సిన గొప్ప వ్యక్తి. 1940 వారి వ్యాసాలు ఆంగ్ల శిల్పి పత్రికల్లో చదివి ఇన్స్టిట్యూషన్గా అనుకున్న వారితో కోరి ఆ సంవత్సరమే చెలిమి కూర్చుకో. ఆ రోజు నుండి ఇవాల్టి వరకు మా స్నేహం దినదినాభివృద్ధి కాదు, క్షణక్షణాభివృద్ధి చెందుతుంది. సందేహం లేదు. డాక్టర్ సంజీవదేవి గొప్ప మానవుడు, గొప్ప జీవన శిల్పి, మనోవ్యాకరణ శాస్త్రవేత్త, సకల శాస్త్ర పరిజ్ఞాత, నిరాడంబర నిర్మల నిశ్చల వర్తనుడు. గర్వాతిశయం ఆయన గడప తొక్కటానికి భయపడుతుంది. ఆయన మనస్సు మల్లెలా తెల్లని, మంచి పరిమళాన్నిస్తుంది. ఆయన చూపుతున్న విస్తృతి, ఆలోచనకున్న లోతు కొలవడం అసాధ్యం. ఆయన ఉదారమైన విమర్శ, ఉన్నతమైన దయాస్పర్శ, రచన వైదుష్యం, శిల్ప విజ్ఞానం వాటికి అవే సాటు. ఆయన ఆంధ్రుడై పుట్టడం ఒక వరం, నాకు స్నేహితుడు కావటం మహావరం. ఒక్క మాటలో ఆయన మహాద్రష్ట, స్రష్ట, మహామానవ. ఆయన సతీమణి శ్రీమతి సులోచన గారు నాకు సాక్షాత్తు సోదరి సమానం. ఆలోచనాశీలురైన సంజీవదేవి గారి సులోచన గారు భార్యగా లభించడం ఎంత గొప్ప సంగతి. ఆ దంపతులు చెమ్మపూర్ వారి ఊళ్ళో నేను చూశాను. వారి అన్నిటా ఆమె ఆదర్శదాం. సంజీవదేవి గారి నివాసం ఒక కురువు లోయ, ఒక నలంద విశ్వవిద్యాలయం. వారి అమూల్య గ్రంథాన్ని దర్శిస్తే చాలు, అసామాన్య ప్రకృతి దృశ్య చిత్రాన్ని తిలకిస్తే చాలు, అనన్య రచనల్ని పఠిస్తే చాలు ఈ జన్మకి అనిపిస్తుంది. మిత్రులెందరో సంజీవదేవి గారిని దర్శనాభిలాషం తుమ్మపూడిలో వారి సుందర మందిరానికి తీసుకువెళ్ళారు. సంజీవదేవి గారిని చూసి మాట్లాడి వారి అతి ధ్యాన
అందుకు ఆతిథ్యాన్ని అందుకొని వారందరూ సంతోషభరితులు కావడం నేను స్వయంగా చూశాను. ప్రతి సంక్రాంతికి ఆయన 2 రోజులు 3 రోజుల కార్యక్రమం జరిపి పండితులు కవులందరినీ పిలిచి ఆహ్వానించి చేశారు. చలంగారితో సంజీవదేవి గారికి ప్రత్యక్ష పరిచయం కలగటంలో నా పాత్ర ఉంది. అలాగే నార్ల చిరంజీవి గారితో కూడా. ఏలూరు దగ్గర ఉన్నటువంటి వాస్తవ్యుడు వేగుంట కనకరామ బ్రహ్మం గారితో నాకు స్నేహం 1940 నుండి ఏర్పడి అందరికీ ఆయన అనురాగమూర్తిగా ఆదర్శమిత్రుడిగా ప్రసిద్ధి. సామవేదం జానకి రామ శర్మ గారికి అంకిత విద్యలో ఇలా రాశారు: కొత్త వెన్న కన్న చిత్తమ్ము మెత్తన తేన కన్న మాటది మల్లె పువ్వు కన్న తెల్లని శీలం కనకరామ బ్రహ్మం అనగ హితుడు. ఈ మధుర మిత్రుణ్ణి గురించి ఒకసారి ఇలా వ్రాసుకొని, అతనిలోని సువ్యవస్థ అతడొక సువ్యవస్థ, అతడు మహాసంస్థ, అవిరళ సేవా తత్పరతాతని ఆస్థ, అమృతమూర్తి అమలకి అతడు అజాత శత్రుడు, అన్ని తరహాల ప్రజకు అతి దగ్గర మిత్రుడు. మధుర మంజుల మానవత అతని మాట, మానవ కళ్యాణమే కాంక్ష బంధించునట. కవుల కనులలో తారగ గణముల నుంచు హారముగా గణితకెక్కి వారి కృతులను స్వీకృతినందే ఘనముగా. లెక్కకు మిక్కిలి సంస్థలు అవి తన ప్రియ సంతతి చిక్కులు తెచ్చే తీర్పరి తన మాతని ప్రకృతి. అతిథుల నేవేళ ప్రేమనాదరించు కల్పవల్లి అమృతవల్లి ఈశ్వరమ్మ అతని శక్తి సతీమత. అతడు వేగుంట శ్రీకనక రామ బ్రహ్మం ఆత్మీయుడగుట నాకు ప్రాణమునకు. చలంగారితో నా స్నేహం ఒక హృదయ సామ్రాజ్యాన్ని ఏలినంత గర్వం కలిగించే విషయం. అందుకు నన్నందరూ అభినందిస్తూ ఉంటారు. చలంగారితో నాకు గల మధుర స్నేహ బంధాన్ని అక్షరాలలోకి దించడం అసాధ్యం. వారెక్కడా నేనెక్కడా అని అనుకున్న వారి నా హృదయ పీఠం మీద ప్రతిష్ఠించుక భక్తి ప్రపత్తితో పూజించుకున్నాను ఎప్పటి. ఈ విషయం చలంగారు 1950 నుంచి 77 వరకు రాసిన అసంఖ్యాకమైన లేఖల్లో కనపడు. ఆ లేఖల్ని చలం అరుణాచలం లేఖలు అన్న పేరుతో గ్రంథంగా నేను అచ్చేసుకున్నా. చలంగారు కృష్ణశాస్త్రి గారిని చూడటానికి అప్పుడప్పుడు కాకినాడ వచ్చేవారు. 1930 ప్రాంతంలో వారి తొలి దర్శన భాగ్యం నాకు దరి. అయితే వారిని గురించి విచిత్రంగా చెప్పేవాళ్ళు ఆ రోజు. పిల్లలం మాకు అర్థమయ్యేది కాదు. ఆయన ఒక అందమైన బంగారు ఛాయ ప్రతిమ లాంటి రూపం. 1936లో గుంటూరులో జరిగిన నవ్య సాహిత్య పరిషత్ ఉత్సవాల్లో నా ఇంకి నాట్యం చూసి ముగ్ధులయ్యారు. పురుషుడు స్త్రీ పాత్ర ధరించడం సుతరాము ఒప్పుకోని ఆయన గారి నా వేషం నా నాట్యం నచ్చడం గొప్ప ఆశ్చర్యం. 1943 నేను వారు ఏలూరులో విద్యాశాఖలో పనిచేస్తున్న చలం. ఒకరు ట్రైనింగ్ స్కూల్లో ఉపాధ్యాయులుగా, నేను స్కూళ్ళ ఇన్స్పెక్టర్. వారిని చూడాలని కోరిక ట్రైనింగ్ స్కూల్లో పనిచేసే ఒక ఉపాధ్యాయుడితో కలిసి వారి దర్శనానికి వెళ్ళి, వారొక పాతబడిన డాబాలో ఊరికి చివర కాపు చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించి కూర్చోబెట్టి టీ ఇచ్చి ఆప్యాయంగా క్లుప్తంగా మాట్లాడు. ఏవో అనుమానాలతో ఆయన దగ్గరికి వెళ్ళిన నాకు వారి మాటల ధోరణి విన్న తరువాత అనుమాన నివృత్తికి ఆస్కారమే లేకుండా పోయి. చిత్రం, వారు నా అనుమానాన్ని తీర్చే ధోరణిలోనే మాట్లాడారు. తెలిసినవి. మేము సెలవు తీసుకొని వస్తుండగా నాలోకి చిరునవ్వి రావాలని ఉంటే ఎప్పుడైనా వస్తూ ఉండండి అని.
అలా ఆయన గారి హృదయ ద్వారం నాకై తెలుసుకున్నట్ట. తర్వాతి వారిని తలుచుకుంటూనే కులాసాగా పనిదో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఆ రోజుల్లోనే వారు, వారి కుటుంబ సభ్యులు తమ నాటకాలు సత్యం శివం సుందరం నరసింహావతారం ప్రదర్శించడం చూసే భాగ్యం కలిగి ఎంకి నాయుడు బావ గేయ రూపకంగా తాను తన పెద్ద కుమార్తె శౌరి నాయక నాయకీ పాత్రలు ధరించి అభినయించడం చూసి తండ్రి కుమార్తెలు ఎంకి పాటలు శ్రావ్యంగా భావయుక్తంగా గానం చేశారు. ఆ నాటకాల్లో చలం కుటుంబ సభ్యులు అంతా పాల్గొన్నారు. కుమార్తెలు కుమారుడు వారెవరూ పాత్రలు అభినయించాల, పాత్రలో జీవించడం నేను గమనించా. 3 రోజులు వరుసగా ఆ నాటక ప్రదర్శన జరిగాయి. కమ్మిల అప్పన్న గారి వ్యాయామ సంస్థ సహాయం కోసం ఇదంతా. చలం సాహిత్యం శ్రద్ధగా అధ్యయనం చేశా. వారి అంతరంగ భావాలు అవగాహన చేసుకున్న. వారి ఉద్యోగ ధర్మ నిర్వహణ గురించి నాకు బాగా తెలుసు. విద్యాశాఖలో ఆయనకు ఎవ్వరూ చాటు రాదు. వారి ప్రభావం నా బాల సాహిత్య కృషికి ఎంతో దోహదం కూడా. నా పిల్లల పాటలంటే వారికి గొప్ప అభిప్రాయం. ముఖ్యంగా నా కొలిచే దేవుళ్ళు పసివాడు అనే గేయం వారికి బాగా నచ్చింది. ఎంకి పాటలు, బంగారి మామ పాటలు నేను పాడే తీరు వారి మెప్పును పొంది. నా కారణంగా కొనకళ్ళ వెంకటరత్నం గారు వారి పాటలు కథలు చలం గారికి సదభిప్రాయాన్ని కలిగించి చలం మీద ఒకసారి తెలుగు స్వతంత్రలో గాలి దుమారం రేగి. ఆ కారణంగా కారణం ఎండమూరి సత్యనారాయణ అనే శ్రీవాత్సవ ప్రేరేపకుడు, ఆ పత్రికా సంపాదకుడు గోరా శాస్త్రి, గోవిందు రామశాస్త్రి. వాళ్ళిద్దరూ నాకు పరిచయులు. నేను వారిద్దరినీ ఒక విధంగా ఎదుర్కోవటం జరిగింది. ఆ సందర్భంలో కవిగా చలం అనే కావ్యకర్త వజీర్ రహమాన్తో నాకు పరిచయం ఏర్పడి తర్వాత రహమాన్ చలం గారి అల్లుడయ్యారు. రహమాన్ అమృత కవితా హృదయుడు. చలం మీద అకలంకమైన అభిమానం కలదు. చలం అభిమానులు ఎన్ వీరేశలింగం, జవ్వారు చందర్రావు, జగ్గారావు, కృష్ణన్రాజు, కొరంగేశ్వర్, విశ్వం, కుటుంబ గాంధీలు, వరవరరావు, రంగనాయకమ్మ, ఎస్ఎస్ లక్ష్మి మొదలైన వారంటే నాకు ఇష్టం. చలం గారి ఆత్మీయ మిత్రుడు చిన్నారావు గారంటే చెప్పలేని మరి. మాది చలం కుటుంబం అనుకోవడం ఒక పరిపాటైపోయి. డాక్టర్ రంగనాయకమ్మ గారు చలం గారి వదిన. ఆమె మీద నాకు ఎంతో గౌరవ భావం. చలం గారి స్నేహితురాలు లీల గారు ఆయన్ని ఆరాధించిన సంగతి నాకు తెలుసు. డాక్టర్ కామేశ్వరి, సత్యవతి రెడ్డి గారులకు చలం మీద పితృభావం. డాక్టర్ రంగనాయకమ్మ గారి మరణం తరువాత చలం గారు సకుటుంబంగా తిరువన్నామలై క్యాంపుకు మార్చేశారు. బెదవాడను. అంతకు పూర్వమే ఆయన ఐచ్ఛికంగా 25 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి ఉద్యోగ విరమణ చేశారు. చలం గారు అరుణాచలం వెళ్ళిన కొద్ది కాలానికి రమణ మహర్షి కూడా చరిత్ర శేషులయ్యారు. ఘోష్ కాంపౌండ్లో చలం గారి నివాసం. అది రమణాస్థాన్గా ప్రఖ్యాతి. నేను చలం గారి వాళ్ళ ఇంట్లో చూశాను. సౌరీస్ గారిని ఇద్దరిని చూశాను. ఉత్తరానికి మాకు ఉత్తరం చలం గారికి విడవకుండా రాసే నేను అరుణాచలంలో మకాం పెట్టిన నాటి నుండి రాయటం మానేశాకు. కారణం నాకైతే చలం గారు నాకు చాలా దూరమయ్యారనుకోని. జన్మలో వారిని ఇంకా చూడలేనని. అలా 1 ఏడాది గడిచి ఎంతలో ఒక విచిత్రం జరిగి చలం గారి ఎడల అనన్య భక్తి భావం కల మిత్రుడు ఎన్ వీరేశలింగం మాస్టర్ నన్ను గట్టిగా మందలించి అది తాగదన్న, అన్యాయమన్న. చలం గారు నా నుండి ఉత్తరాల కోసం విరహపడిపోతున్నారన్నారు. అప్పుడు తెలుసుకున్న తప్పిద. ఉత్తరాలు రాయటం మొదలుపెట్టి మళ్ళీ 1950 నుండి అవి 27 ఏళ్ళు విరామం లేకుండా సాగాయి.
చలంగారు అన్ని సంవత్సరాలు వరుసగా వ్రాసిన వందల ఉత్తరాలు. ఇంతకు పూర్వం చెప్పినట్టు చలం అరుణాచల రేఖలు అన్న గ్రంథ రూపం పొందాయి. చలంతో తెగిపోయిన స్నేహబంధాన్ని తిరిగి సంధించిన గౌరవం, చలం లేఖలు గ్రంథంగా రావటానికి కారణాన్ని కల్పించిన గౌరవం వీరేశలింగం గారి వీరేశలింగం గారికి నేను రుణపడి కావ్యాలు దర్శించిన చలంగారి లేఖల్లో స్పష్టంగా దర్శించి ధన్యుండయ్యాను. అరుణాచలంలో వారిని 5 సార్లు చూశాను. చలంగారు అమాంతం మారిపోయి అరుణాచలం పలాయించారన్న అపప్రథ ఒకటి ప్రచారమే. అలా ఎన్నడూ జరగలేదని ఆయన జీవితం చూసిన వాళ్ళకి లేదా ఆయన ఆత్మకథ చదివిన వాళ్ళకి తెలుసు. 1962 అష్టగ్రహ కూటమికి ఆత్మరక్షణకై రమ్మని మిత్రులందరికీ ఉత్తరాలు రాశారు. శ్రీశ్రీ కూడా రాశారు. నాకు మాత్రం రాయలేదన్న సంగతి అత్తలూరి నరసింహారావు గారు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పి, ఇంకా పాదాభివందనాల సరదాకి ఎన్నడూ పాల్పడ చలంగారి నేను 2 సార్లు భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేశానన్న నిజాన్ని కూడా వారికి ఆయన వారు కుర్చీలో ఈజీ చైర్లో కూర్చుంటే నేను పాదాలకి నమస్కరించి వచ్చాను. గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి బాబుని రెచ్చగొట్టి వారి చేత కవిగా చలం అనే బృహత్కావ్యాన్ని సంకలన పరిచయగా చేయటం, అందుకోసం అనేక మంది చలం మిత్రుల వ్యయప్రయాసల కోర్చి కలుసుకోవటం నా ప్రమేయం ఎంతో ఉందంటున్నా నరసింహారావు. వెంకట సుబ్బయ్య గారి కృషి ఫలితంగా చలంగారి పునరుజ్జీవనం కలిగిందన్నది కూడా నిజం. చలంగారిని గురించి తర్వాత ఎన్నెన్నో గ్రంథాలు వెలుగులోకి వచ్చి చలం వ్యక్తిత్వం గురించి, వారి సాహిత్యం శేషం గురించి ఎందరో పరిశోధన చేసి డాక్టరేట్లయ్యాయి. అందులో ముఖ్యుడు వావిలాల సుబ్బారావు చలంగారి వెంకట సుబ్బయ్య గారిని గురించి మంచి అభిప్రాయం. నాకు వారు రాసిన లేఖలు చూసి కొందరు వేరుగా భావించారు. అది సరికాదు. చలంగారికి వ్యాపార దృష్టితో రచయితలను వంచే ప్రచురణకర్తలంటే సుబ్బయ్య గారు అలాంటి వారు కాదు. చలంగారి సంసారం పెద్ద, మనుషులు, పశువులు, జంతువులు, పక్షులతో కూడా వారి రచనలు అందులోని భిన్న సారం అందుకోగల స్నేహ తాహతున్న వాళ్ళకే తెలుస్తుంది. చలంగారి మధ్య నా మధ్య ఈశ్వరుడు వారధి కాదు. చలంగారికి ఈశ్వరుడంటే అభిప్రాయం. నాకు చలమే ఈశ్వరుడన్న గట్టి అభిప్రాయం. మా ఉండరుల ఒకరినొకరం సరిగా సరసంగా అర్థం చేసుకున్నాం. చలంగారి నా పెద్ద కుమారుడు, మా అమ్మాయి అల్లుడు చూశారు. అది చాలు. చలంగారిని గురించి నాకు మట్టి కళ్ళతో చూసి విన్నప్పుడు మసక జుమ్ము బొమ్మ అనుకున్న, కంటి పొరలు చించి చూసినప్పుడు మింటి తారక అనుకుంటున్నా, నిప్పులాంటి నిజాన్ని చెబితే తప్పు అనుకున్నాను. ఇప్పటికి ఇది నిజమని తెలిసే తప్పు దిద్దుకుంటున్నా. గాఢ మూఢ నిద్రలో కలలనుకున్నా. కలలన్నీ మనర్చిన నేను గారడి అనుకుంటున్నాను. గులకరాయిగా ఎంచి నీలోని గొప్పనే విస్మరించాను. మేది రత్నమని గ్రహించి నేడిక చాలా బుర్రపిల్లుతున్నా. దగ్గరలో నీ ఉన్నప్పుడు నీ దరి చేరగా విరచాను. నువ్వు చాలా వివేకి అని అప్పుడు తప్పించిపో. చివరికొక్క సుహృన్మిత్రుడు డాక్టర్ ఎన్నేని వెంకటేశ్వరరావు గారు నాకు గల సన్నిహిత మైత్రిని గురించి సంక్షిప్తంగా చెప్పి ఈ స్నేహ సౌభాగ్య రేఖను పూర్తిగా. డాక్టర్ వెంకటేశ్వరరావు మా గుడివాడ స్థానిక అక్కినేని కళాశాల ప్రిన్సిపాల్. భౌతిక శాస్త్రంలో గట్టిగా కృషి చేసి గొప్పవారి పర్యవేక్షణ అమెరికాలో ఉత్తమ డాక్టరేట్ పొందారు.
వారిది సదా పరిశోధన దృష్టి, ప్రవిమల సమన్వయ దృష్టి, ప్రతిభా వ్యుత్పత్తులు గల నిశిత మేధా సంపత్తి నిలయమైనవి. అన్నిటలో అనురక్తి చూపు నేర్పు ఎంతటి జటిలమైన విషయాన అరటి పండు ఒలిచి పెట్టినట్టు అలతి మాటలు వివరించి చెప్పగలగటం ఆయన ప్రత్యేకం. తెలుగులో ఎంత గొప్పగా మాట్లాడు, ఇంగ్లీష్లో కూడా అంత గొప్పగా ఉపన్యాసం ఇవ్వగలరు. కొన్ని సంవత్సరాలకు పూర్వం పామరు హై స్కూల్ వార్షికోత్సవ సభలు ఒకే వేదిక మీద మేమిద్దరం తారసపడి, మేము ఇద్దరం తదాపి సమాన అభిరుచులు అంతరంగాలు గల మేం సన్నిహితులమై ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకోవడాలు మా మధ్య ఉన్నాయి. వారికి నేనిచ్చిన దారి ఎన్నో మడుగులుగా వారు అందుకున్న తార్కాణము నాలోని శాస్త్రీయ శ్రద్ధకు అవగాహన ఆయన పదులు పెట్టి అత్యంత సాయపడ్డారన్నది నిజం. వారి తీరే వేరు, చూపే వేరు, స్నేహ సౌహార్ద భావం తీరే వేరు. వారిప్పుడు నా రచనకొక టచ్ స్టోన్ గీతురాయి. నేనేది ఊహించినా వ్రాసినా చేసిన వారికి ముందు చెబుతా, నివేదిస్తా. విలువైన వారి సలహా అభిప్రాయం పొందు. శృత పాండిత్యమే కలని వారి చదువు వల్ల విలువైన ఆంధ్ర గ్రంథాలు అనేకం చదవటం జరిగింది. చదివిన గ్రంథాల్లోని సారం వ్రాసుకొని వారికి చూపుతూ కొత్త రచన చేసినప్పుడు వారి అభిప్రాయం కోసం చూపు బాగా వచ్చింది అన్న ఒక చక్కని మాట నా అంటే నేను శంఖంలో పోసిన తీర్థంగా వారం లేదా వారానికి 2 సార్లు లేదా అవసరం పడినప్పుడల్లా కలిసి చదువుకుంటా, చర్చిస్తాం, విషయంలోని నిగ్గు చేస్తాం. అది మా ఆలోచన అధ్యయన మార్గం. సాహిత్యం చదివిన నేను వారికి వినిపిస్తా. అవలోడనం చేసి దానిలోని శేషాన్ని తగు మోతాదులో ఆయన నాకు అందిస్తారు. వెంకటేశ్వరరావు గారి శాస్త్ర దృష్టి, సాహిత్యాభిమానం, సాంఘిక ఆర్థిక రాజకీయ పరిజ్ఞానమే కాదు, సంస్కరణ దృష్టి, మానవ కళ్యాణం ఆయన మనసుకెక్కిన మంచి ఆదర్శం. ఆయన నియమనిష్టలున్న అనుష్ఠాన సాదృశ్యం, ఎవరిని ఎందుకు నొప్పించని వైఖరి, ఆచి ఆలోచించి మాట్లాడే వైఖరి, ఆచితూచి వారి అలంకార భూషం. ఆయన స్నేహితులకు ఒక స్థాయి సంస్కారం సంపద బండెడు స్నేహితుల బాదరబంది ఆయనకు ఉన్న నలుగురిని మిన్నగా భావించి గౌరవించడం ఆయన ఎరుకు. ఆ వయస్సులో నేను ఆయన దగ్గర కావడం నా సౌభాగ్యం. డాక్టర్ సంజీవ్ దేవ్ గారిని వారికి పరిచయం చేసి ఈ పరిచయ కళలో నేను పట్టా పుచ్చుకున్నవా. రావు సంజీవరావు దేవుల సన్నిహితులయ్యా, వారికి నేను సన్నిహితుడ. ఈ మేధావులిద్దరూ వివిధ విషయాలు చర్చించుకుంటున్నప్పుడు నేను శ్రద్ధగా విని మంచి లబ్ధి పొందేవారు. తుమ్మపూడి మేమిద్దరం కలిసి వెళతాం. డాక్టర్ సంజీవదేవ్ గారి విల్లా, సంజీవదేవ్ గారు గుడివాడ వస్తారు, వెంకటేశ్వర గారి సుందర మందిరాలు, మాకు విందులు వినోదాలు, విలువైన భావన వినిమయ. వెంకటేశ్వరరావు గారికి తెలియని విషయం అంటూ ఏదీ లేదు. ఇంకా ఎంతో లోతుగా తెలుసుకోవాలన్నది వారి తీరని ఆకాంక్ష. ఆయన సభల్లో చక్కగా సందర్భోచితంగా అర్థవంతంగా మాట్లాడు. వారి అవగాహనంతా గ్రంథ రూపాల్లో వస్తే ఎంత బాగుంటుందో అని నేను సంజీవదేవ్ అనుకునేవాడు. అప్పుడు కొందరే కాక ఎందరో ఎన్నో తెలుసుకునే అవకాశం కలుగుతుంది కదా. డాక్టర్ సరోజిని గారు వారి సతీ, ఆమె ఆయన కన్నిటా బుద్ధి అయినది. మిత భాష సంప్రదాయ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. కంటికి రెప్పలా ప్రతి ఆరోగ్యాన్ని ఆమె సదా పరీక్షిస్తూ ఉంటారు. ఆ అమ్మకు నా ఎడల భరతృభావం. వెంకటేశ్వరరావు గారికి 2 కుమార్తెలు కూడా.
ముగ్గురు 3 రత్నాలు ఉన్నత విద్య అభ్యసించారు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ముద్దుల మనమరాండ్లతో తీరిక సమయాలు తీయగా గడుపుతారు. అందులో నేనొక బాలున్నై పాల్గొనడం ఆయనకు ఆహ్లాదకరం. మా ఇద్దరి సమయం ఎంతో వెలుగైందిగా గడుస్తుంది. రేపు భావరేఖ దాని గురించి తెలుసుకోండి.